పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పిలుపునిచ్చారు. ఒక మొక్క 100 మందికి ఆక్సిజన్ అందిస్తుందని, భావితరాలకు కాలుష్యరహిత సమాజం కోసం మొక్కలు నాటాలన్నారు. ఇక స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని సిద్దిపేటలోని విక్టరీ కేఫ్ చౌరస్తా వద్ద వాకర్ అసోసియేషన్ సభ్యులు అవగాహన కల్పించారు. ఇక ఢిల్లీ వంటి మహానగరాలు కాలుష్యం కొరలో చిక్కుకున్నాయని, అలాంటి పరిస్థితి సిద్దిపేటకు రావద్దంటే మొక్కలు నాటాలని సూచించారు. తరాలకు ఆక్సిజన్ కొనే అవసరం లేకుండా అయిపోతుంది. మనం ఎన్నో కరోనా సమయంలో చాలా ఆక్సిజన్ కొనాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మొక్క నాటండి. ఆక్సిజన్ ఫ్రీగా దొరుకుతుంది. ఒక మొక్క నాటితే వచ్చే ఆక్సిజన్ కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు మనకు. అటువంటిది ప్రతి ఒక్కరు మొక్క నాటాలని ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మా మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ ఏంది అని అంటే, స్నేహితుల దినోత్సవం సందర్భంగా కేకులు కట్ చేసి అవన్నీ హంగామా చేయకుండా పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరూ చెట్లు నాటాలి. చెట్లు ఎందుకు నాటాలి అని అంటే, మనకు ఆక్సిజన్ గురించి ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా వైద్యంకు చాలా ఖర్చు చేస్తున్నాము. ఆక్సిజన్ అయినా ఏదైనా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని ఒక చిన్న మొక్క నాటితే అది పెద్ద వృక్షమే మనకు చెట్టుకు నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. అందరికీ మన భావితరాల పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క చెట్టు చేయడం వల్ల మనం నాటితే వన్యప్రాణులకు కానీ మనకు కానీ ఏదైనా అందరికి ఉద్దేశం మంచిగా జరుగుతుంది.